ఆ వినాయకుడి బొమ్మలే 100 రూపాయలు 100 రూపాయలు రావాలమ్మ రావాలి. ఆ వినాయకుడి బొమ్మలే 100 రూపాయలు 100 రూపాయలు రావాలమ్మ రావాలి. బాబు వినాయకుడు బొమ్మ ఎంత? బాబు 100 రూపాయలు. ఒకటివ్వు. అబ్బా వినాయకుడు బొమ్మలు ఎంత బాగున్నాయో, కొనుక్కుందామంటే డబ్బులు లేవు. కానీ అవి కొనుక్కొని పూజ చేయాలనుంది, కానీ అవి కొనే స్తోమత మా దగ్గర లేదు. అన్నా వినాయకుడు బొమ్మ ఇవ్వా. అన్నా వినాయకుడు బొమ్మ ఇవ్వా. నా ఒక వినాయకుడి బొమ్మ ఇవ్వన్నా. వినాయక, నిన్ను కొనే స్తోమత నాకు లేదు, నన్ను క్షమించను తండ్రి. హహహహ, పిచ్చి పిల్లగాడు, నేనుండగా మీకు ఎందుకు బాధ కలిగిస్తాను? ఏంట్రా కార్తీక్, ఇక్కడ ఉన్నావు? ఏం లేదురా, పొలంలో పనుండి వస్తున్నాను. నువ్వేంటి ఇలా వస్తున్నావు? ఏంట్రా ఏదో బాధపడుతున్నట్టున్నావు? ఏం లేదురా కార్తీక్, వినాయక చవితి కదా, వినాయకుడిని పూజ చేసి స్తోమత మా దగ్గర లేదు. అలా వినాయకుడు బొమ్మలు చూసి ఆనందిద్దామని వెళ్ళాను. ఒరే నీకు విషయం తెలుసా? వినాయకుడు అంటేనే ఈ ప్రకృతి. అవునా, అదెలా? ఎలా అంటే ఈ గాలి, భూమి, నీరు అన్నిట్లోనూ దేవుడు ఉంటాడు. ఎలా పిలిచినా పలుకుతాడు. అవునా కార్తీక్, అవన్నీ నీకు ఎలా తెలుసు? అది మా అమ్మ చెప్పింది. అరే నువ్వు డబ్బులతో కొనాల్సిన అవసరం లేదురా, నువ్వు మట్టితో చేసిన ఆయన సంతోషిస్తాడు. అవునారా కార్తీక్, అయితే మనం కూడా చేద్దాం. సరేరా, మనం మట్టి తీసుకొని వెళ్ళి చిట్టెక్కల ఇంటి దగ్గర వినాయకుడిని చేసుకొని పూజ చేసుకుందాం. సరే కార్తీక్. కార్తీకు వచ్చేసారా? వచ్చేసామక్క. మేము మట్టితో వినాయకుడిని చేస్తాం, మీరు ఇంతలో ప్రసాదాలు చేయండి. రెడీ చేసి ఉంచుతాం మేము వినాయకుడిని. సరే కార్తీకు. అమ్మా పూజ అయ్యాక వినాయకుడిని ఎందుకు మధ్యాహ్నం దాస్తారు? చూడండి పిల్లలు, వినాయక చవితి అంటేనే ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ. కొంతమంది 3 రోజులకు, కొంతమంది 5 రోజులకు, కొంతమంది 9 రోజులకు ఊర్లో ఉన్న చెరువులలో, నదులలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అన్ని రకాల ఆకులు, పండ్లు, ఔషధ గుణాలున్న వాటితో పూజించి వాటిని తీసుకెళ్లి చెరువులలో కలపడం వల్ల జలశాలకే కాదు పంటలకు కూడా చాలా లాభం దొరుకుతుంది. వీటిలో మీ సైన్స్ కూడా అందలేని విషయాలు ఉన్నాయి తల్లి. పదండి, నిమజ్జనానికి టైం అయింది, వెళ్దామా? ఓ వెళ్దాం పదండి.
బాయ్.